యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అసలు ఎందుకు ఇలా ముట్టడించాల్సి వచ్చింది? గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు కాంగ్రెస్ నుండి, తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగులకి అనేకమైనటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. ప్రధానంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి టీచర్ ఉద్యోగాలకు సంబంధించి మొదటి సంతకం పెడతానని చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు వృత్తి ఇస్తా అన్నారు, దాన్ని ఇవ్వలేదు. అదేవిధంగా బాబు భవిష్యత్తు యువతకి గ్యారంటీ అని చెప్పారు, అది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గంజాయి రాష్ట్రంగా, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా మత్తు పదార్థాల రాష్ట్రంగా చేసేశారు. కానీ విద్యోగ ఈ ఉపాధి అవకాశాలు ఏవి కూడా యువతకి ఇవ్వట్లేదు. దానికోసమే ఈ పెద్ద ఎత్తున చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని మేము చెప్పడం జరిగింది. సార్ చూసుకున్నట్లయితే ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని, అలాగే చలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళని కట్టడి చేయడం జరుగుతుంది, దీన్ని ఆపేయడం కూడా జరుగుతుంది. మనం తెలుసుకుందాం. చాలా మంది యూత్ లీడర్స్ అయితే ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్ నుండి. చలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. చలో రాజ్భవన్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నౌకరీడు నషా నహి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ యూత్ అంతా కూడా ఇక్కడ ధర్నా చౌక్ దగ్గరకు చేరుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు ఎక్కడికక్కడ చేరుకొని అక్కడ కట్టడి కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ వాళ్ళని కట్టడి చేస్తున్నారు. అరెస్టుల పర్వం కూడా కొనసాగబోతున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళని చలో రాజ్భవన్కి వెళ్లకుండా ఇక్కడే కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.